my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 8th మార్చ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ మహిళా వీక్షకులకి ఎస్పెషల్లీ వారందరికీ కూడా నా ఐఏసీ తరఫున నా తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఇప్పుడు అభ్యున్నతి చెందుతున్నారు. సో ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అవ్వాలి. సో డిస్పారిటీస్, జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో అది మరింత తగ్గిపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అలానే మన మైండ్ సెట్ కూడా మారి వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు, పొజిషన్స్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ రివిజన్, వొకాబులరీ, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డేగా నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ని దాని సొల్యూషన్తో ఈరోజు మనం మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఎవరెవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. చేయలేకపోయిన వాళ్ళు కూడా ఎందుకు చేయలేకపోయారు అన్నది చెక్ చేసుకోండి. రైట్, అసైన్మెంట్ సొల్యూషన్ 1 2 3 4 1 2 3 4 5 అంతేనా? 1 2 3 4 5 5 లెటర్డ్ వర్డ్ కదా. సో అదొక నౌన్ అంటున్నాడు. కనెక్షన్, లింక్. ఎటువంటి కనెక్షన్, లింక్ అని మీనింగ్ వచ్చేటువంటి పదం ఇట్స్ నౌన్ అంటున్నాడు. EU సెకండ్ లెటర్, ఫోర్త్ లెటర్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నెక్సెస్ అంటామమ్మా. NEXUS. దెర్ ఈజ్ సమ్ నెక్సెస్ ఉంది అంటే వారిద్దరి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉంది, లింక్ ఉంది అని చెప్పడం. నెక్సెస్ అంటే మనకి తెలియదు ఆ లింక్ ఏంటో, కానీ ఉందని అనుకోవడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ నెక్సెస్. దెర్ ఈజ్ సమ్ కనెక్షన్, దెర్ ఈజ్ సమ్ లింక్ అని చెప్పడాన్ని ఆ నెక్సెస్ని ఛేదించాలి అంటాం. అంటే ఆ కనెక్షన్ ఏంటో, అది ఏంటో ఉందని తెలుసు కానీ అదేంటో తెలియట్లా. రైట్, సంథింగ్ ఉందని తెలుస్తుంది కానీ తెలియట్లేదు. సో నెక్సెస్ అంటే మనకు జనరల్గా పోలీసులు ఛేదిస్తుంటారు ఆ కనెక్షన్ ఏంటి. ఓకే, వీరిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. కనెక్షన్ అంటే అక్కడ ఆ కనెక్షన్ కాదు, మీరు అనుకున్నటువంటి సంబంధం, వివాహేతర సంబంధం, దాని గురించి నేను మాట్లాడలేదు. ఈ స్మగ్లర్స్కి కానీ ఓకే ఇలాంటి కేసెస్, క్రిమినల్ కేసెస్ జరిగేటప్పుడు నెక్సెస్ అనే పదాన్ని ఎక్కువగా మనం చూస్తుంటాం. రైట్, దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి నెక్సెస్ అనే పదం మీద అవగాహన అయితే ఉంటుంది. క్లియర్? నౌ కమింగ్ టు దిస్ ఎర్రర్ సెక్షన్. ఓకే, ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. 2 days ఆఫ్టర్ టేకింగ్ అబౌవ్ ద ప్రోవ్, టేకింగ్ అబౌవ్ ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. ఓవర్ ద ప్రోబ్ ఇన్ ద రామేశ్వరం కేవ్ బ్లాస్ట్ కేస్. మీకు తెలుసు కదా, రామేశ్వరం కేవ్ చాలా పాపులర్ కర్ణాటక, బెంగళూరులో. ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హ్యాస్ అనౌన్స్డ్ రివార్డ్ ఆఫ్ 10 lakh rupees. ఇది ఎలా చదవాలమ్మా? 10 lakh rupees అని చదవాలి. ఓకే, ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సస్పెక్ట్ seen in the CCTV footage. 9 people were injured in the blast on March 1st. Okay, 2 days after taking over. Okay, it's not taking above, taking over. The probe అంటే ఏంటమ్మా? probe అంటే ఇన్వెస్టిగేషన్. ఓకే, probe అనే నౌన్తో మనం into అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, నాట్ ఇన్. into the రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేస్. ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, NIA. చూసారా ఆర్టికల్ దా? సరిపోయింది కదా, కరెక్టే. హ్యాస్ అనౌన్స్డ్ అంటున్నాడు రివార్డ్ ఆఫ్ 10 lakh rupees ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సస్పెక్ట్ సీన్ ఇన్ ద CCTV footage. 9 people were injured in the blast on March 1st. Okay, has announced reward 10 lakh rupees for any information on the suspect seen in the CCTV. సస్పెక్ట్ అంటే అనుమానితుడు కదా. CCTVలో ఎవరైతే కనిపించాడు కదా, అతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా 10 లక్షల రూపాయలు క్యాష్ అవార్డుని ప్రకటించింది. ఎవరు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. The probe into the Rameshwaram case, okay, has announced reward of 10 lakh rupees for any information. Suspects in the CCTV footage, 9 people. Okay, so this is your, ఈ రెండు మాత్రమే నాకు అయితే కనిపిస్తుంది. ఇంకేమైనా ఉందా? ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద సస్పెక్ట్. ఓకే, ఈ రెండైతే మేజర్ మనకి ఎర్రర్స్ అమ్మా. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ వి విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. ఓకే, నిన్న వచ్చిన వర్డ్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఎడిటోరియల్లో ఉన్న డిస్కస్ చేసిన వర్డ్స్ని ఓకే ఫాస్ట్గా మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్విటల్ అన్నాడు. ఎక్విట్ గుర్తుంది కదా. ఎక్విట్ అంటే వర్బ్గా వాడతాం. ఎక్విట్ ఈస్ బేసిక్లీ ఏ వర్బ్. ఎక్విట్ అంటే ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అని చెప్పుకున్నాం కదా. ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ గుర్తుందా? ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి అమ్మా. ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్. ఎవరైతే నన్ను ఎడిటోరియల్ విన్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో ఎక్విటల్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్
ఎక్విటల్ ఈస్ ద నౌన్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఎక్విట్. ఓకే, అంటే ఎగ్జానరేషన్. ఈ ఎగ్జానరేషన్ అంటే ఏంటమ్మా, ఎక్స్కల్పేషన్ అని కూడా చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఎక్స్కల్పేషన్ అన్న ఎక్స్కల్పేషన్ ఆర్ ఎగ్జానరేషన్ మీన్స్ ఫ్రీయింగ్ సమ్వన్ ఫ్రమ్ బ్లేమ్. తప్పు చేయలేదని నిర్దోషిగా ప్రకటించడాన్ని ఎగ్జానరేషన్ అంటాం. ఎగ్జానరేట్ వర్బ్, ఎక్స్కల్పేట్ కూడా వర్బే. ఓకే, వాటికి నౌన్ ఫార్మ్సే ఎగ్జానరేషన్, ఎక్స్కల్పేషన్. ఓకే, ఒక రకంగా లిబరేషన్ కూడా చెప్పచ్చు, దగ్గరగా ఉండేవాడు. ఎగ్జాక్ట్ వర్డ్ కాకపోవచ్చు కానీ దగ్గరగా ఉండేవాడు. లిబరేషన్ ఫ్రీ చేసేయడం కదా. యాక్చువల్గా లిబర్టీ అంటే ఏంటి, ఎవరినైనా స్వేచ్ఛగా వదిలేయడం. లిబరేషన్ అంటే వారికి విముక్తుల్ని చేయడం అనే సెన్స్లో వాడతాం, రైట్. దట్ ఈస్ ఎగ్జానరేషన్. తర్వాత కౌంటర్ వెయిల్. కౌంటర్ అని ఎప్పుడు మనకు కనిపించినా న్యూట్రలైజ్ అనే సెన్స్ రావాలి. కౌంటర్ చేస్తున్నాం, కౌంటర్ బ్యాలెన్స్ అంటాం కదా. కౌంటర్ బ్యాలెన్స్ అంటే న్యూట్రలైజ్. దాన్నే మనం కౌంటర్ బ్యాలెన్స్ అని కూడా చెప్పచ్చు. కౌంటర్ బ్యాలెన్స్ అని కానీ, నల్లిఫై అని కానీ, న్యూట్రలైజ్ కానీ. ఓకే, దాన్ని అపోజ్ చేసే ఈక్వలెంట్ ఫోర్స్. దాన్ని కౌంటర్ మ్యాండ్ చేయడం అంటే దాన్ని తట్టుకోవడం, దాన్ని నల్లిఫై చేసే విధంగా. ఓకే, దట్ ఈస్ యువర్ నల్లిఫై, న్యూట్రలైజ్, కౌంటర్ బ్యాలెన్స్. స్ట్రింజెన్సీ, ఇది నౌన్ అమ్మా. స్ట్రింజెంట్ అనే యాడ్జెక్టివ్, రైట్. స్ట్రింజెంట్ అనే యాడ్జెక్టివ్. స్ట్రింజెంట్ లాస్ అంటాం కదా, స్ట్రిక్ట్ లాస్ గుర్తుంది కదా, నేను చెప్పుకున్నాం. ఇంకొక పదం కూడా ఉంటుందమ్మా, డ్రెకోనియన్ లాస్ అని కూడా అంటారు. డ్రెకోనియన్ అంటే వెరీ సివియర్ అని చెప్పడానికి మనం ఈ పదాలు వాడతాం. డ్రెకోనియన్, స్ట్రింజెంట్. డ్రెకోనియన్ ఇంకా పెద్దది, తీవ్రమైన, బాగా హింసాత్మకమైనది డ్రెకోనియన్ అని చెప్తాం. డ్రెకోనియన్ చట్టాలు అంటారు, రైట్. స్ట్రింజెంట్ ఇది యాడ్జెక్టివ్, డ్రెకోనియన్ కూడా యాడ్జెక్టివ్. దాని నౌన్ ఫార్మేట్ స్ట్రింజెన్సీ. అంటే ఏమవుతుందమ్మా, స్ట్రిక్ట్నెస్. స్ట్రిక్ట్ అన్నది స్ట్రింజెంట్, స్ట్రింజెన్సీ నౌన్ కాబట్టి స్ట్రిక్ట్నెస్. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. స్ట్రిక్ట్, స్ట్రిక్ట్నెస్. స్ట్రిక్ట్ యాడ్జెక్టివ్, స్ట్రిక్ట్నెస్ నౌన్. ఓకే, అంటే మనం సివియారిటీ అనొచ్చు. సివియారిటీ, రిజిడిటీ. రిజిడిటీ ఇది కూడా నౌనే కదా. ఐటీవై సఫిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారా, ఐటీవై. హార్డ్నెస్, HARDNESS. నెస్ కూడా మనకి నౌన్ సఫిక్సే, రైట్. సో దీస్ వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ స్ట్రింజెన్సీ. తర్వాత ఫ్లిమ్జీ అమ్మ. ఫ్లిమ్జీ అంటే నెగటివ్ కాంటెక్స్లో వాడతామా, పాజిటివ్ కాంటెక్స్లో వాడతామా? ఫ్లిమ్జీ అన్నది నిన్న చెప్పుకున్నాం కదా. ఫ్లిమ్జీ ఈజ్ అగైన్ నాట్ స్ట్రాంగ్ అని అర్థం, అంతేనా. నాట్ వెరీ స్ట్రాంగ్ అంటే డెలికేట్ అని చెప్పచ్చు. డెలికేట్ అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది మనకి చూడండి, ఫ్రెజిల్. ఫ్రెజిల్ అంటే ఏంటమ్మా, థిన్ అని, ఫ్రెయిల్ అని. ఫ్రెయిల్ అన్నా చాలా వీక్ అని. ఓకే, డెలికేట్ అని. ఓకే, దట్ ఈస్ యువర్ ఫ్లిమ్జీ. ఓకే, అన్సర్టైన్, ఫ్రెజిల్. ఓకే, తర్వాత రెపుడియేట్. ATE కాబట్టి వర్బ్ ఇది. రెపుడియేట్ అంటే ఏంటమ్మా, క్యాన్సిల్ చేసేయడం. రెపుడియేషన్ ఆఫ్ దట్, ఆ విచారణని, ప్రాసిక్యూషన్ని రెపుడియేట్ చేసింది కదా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి, గుర్తుందా. హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కదా, వాళ్ళ మీద మన సాయిబాబా గారు ప్రొఫెసర్, JNU ప్రొఫెసర్ గురించి మనం డిస్కషన్ చేసుకునేటప్పుడు సుప్రీంకోర్టు వచ్చి చెప్పింది కదా, రెపుడియేట్ చేసింది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని. సో ఆ కాంటెక్స్లో మనం నేర్చుకున్నాం రెపుడియేట్ అంటే ఏంటమ్మా. సో రెపుడియేట్ చేయడం అనేది వర్బ్ కదా. వర్బ్ అంటే ఏంటి, రిజెక్ట్, డెనై. ఎస్, రిజెక్ట్, డెనై అని చెప్పచ్చు, రిజెక్ట్ అని చెప్పచ్చు. ఇంకేమైనా ఉన్నాయా, రెఫ్యూట్ అనొచ్చు, అబాండన్ అనొచ్చు. రెఫ్యూట్, అబాండన్. ఓకే, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. రిజెక్ట్ చేయడం, రెఫ్యూట్ చేయడం. అబాండన్ అంటే వదిలేయడం, రైట్. డిస్కార్డ్, డిస్కార్డ్ అని కూడా చెప్పచ్చు. డిస్కార్డ్, రైట్. రివోక్, దగ్గరగా ఉండే పదాలు, రైట్. కాంటెక్చువల్గా మళ్ళీ మారిపోవచ్చు, బట్ దీస్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈచ్ అదర్, రైట్. తర్వాత WS అంటే యాడ్జెక్టివ్. WS అన్నది ఏంటమ్మా, డౌట్ఫుల్. ఓకే, డౌట్ఫుల్ అంటే సస్పీషియస్. సస్పీషియస్ ఆర్ యూ కెన్ సే డౌట్ఫుల్ ఆర్ యూ కెన్ సే అన్సర్టెన్, అంతేనా. WS స్టేట్మెంట్. ఓకే, WS స్టేట్మెంట్ అంటే విచ్ ఇస్ డౌట్ఫుల్, యూ హ్యావ్ నో సర్టెనిటీ ఆన్ దట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ ఎడిటోరియల్ వొకాబులరీ. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు టుడేస్ ఎడిటోరియల్. ఈరోజు ఎడిటోరియల్లో వచ్చినటువంటి టైటిల్ ఏంటంటే ఏ స్లిప్పరీ స్లోప్ అంటున్నాడు అమ్మా. స్లోప్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది, స్లోప్ అంటే కొంచెం ఇలా పైకి ఉండడం, కానీ అది ఎలా ఉందంట, స్లిప్పరీగా ఉందంట, అంటే పడిపోవడానికి అవకాశం ఉంది. స్లోప్ అనేది జనరల్గా మంచిదే, హైట్ పెంచడం. ఓకే, హైట్ పెంచితే ఏంటి, యూ కెన్ మూవ్. కాకపోతే స్లిప్పరీగా ఉండడం వల్ల ఏమవుతుంది, పడిపోయే అవకాశం కూడా ఉంది, అంటే డేంజర్ కదా. అయితే ఏ కాంటెక్స్లో ఈ పదం వాడాల్సి వచ్చింది, ఈ టైటిల్ వాడాల్సి వచ్చిందంటే టూరిజం ఇన్ వైల్డ్ లైఫ్ పార్క్స్ షుడ్ నాట్ బీ ఎట్ ఆడ్స్
విత్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఇది చాలా క్లియర్గా మీకు అర్థం కావాలి. ఓకే, టూరిజంని వైల్డ్ లైఫ్ పార్క్స్ ఏవైతే ఉంటాయో అందులో టూరిజం ప్రమోట్ చేసే భాగంగా షుడ్ నాట్ బీ ఆర్ట్స్ విత్, ఇది ఒక ఫ్రేజ్ అమ్మా. సంథింగ్ షుడ్ నాట్ బీ ఆర్ట్స్ విత్ అంటే అర్థం ఏంటంటే కాంట్రడిక్ట్ చేయకూడదు. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే అర్థం ఏంటి? పరిరక్షించడం. ఈ వైల్డ్ లైఫ్ పార్క్స్ని పరిరక్షించేటువంటి శ్రమ ఏదైతే పెడతాం, కృషి ఏదైతే చేస్తున్నామో దానికి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కడ కూడా కాంట్రడిక్ట్ చేయకూడదు. ఓకే, అంటే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా, టూరిజం మంచిదే, ఓకే, టూరిజంని ప్రమోట్ చేయడం మంచిదే, ఆలోచన మంచిదే, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అని కూడా అంటాం. అంటే వీటిని ఎక్కడ కూడా నీరుగార్చే విధంగా, ఓకే, ఇది ఎఫెక్ట్ అయ్యేటట్టు పరిరక్షణ, వైల్డ్ లైఫ్ పార్క్స్ని కన్జర్వేషన్ చేసేటువంటి కృషిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి లేదని చెప్తున్నాడు. షుడ్ నాట్ బి టాట్స్ విత్ మీన్స్ దాన్ని కాంట్రడిక్ట్ చేయడం అనే మీనింగ్లో వాడతాం, అనే సెన్స్లో వాడతాం. సో ఒకసారి చూద్దాం అమ్మా. సో లెట్ us go into the article, రైట్. సో ఏ నేపథ్యంలో ఈరోజు ఇది డిస్కషన్లోకి వచ్చిందని మనం ఒకసారి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, బయోడైవర్సిటీ. ఓకే, సంరక్షణ అంటాం కదా. కన్జర్వేషన్ అంటే బేసికల్గా ఏంటమ్మా? సంరక్షణ అని అంటాం. సంరక్షణ ఇస్ కన్జర్వేషన్. కాపాడటం ప్రొటెక్షన్, కన్జర్వేషన్, ఈ పదాలు చాలా విరివిగా మనకు వినిపిస్తూ ఉంటాయి. రైట్, ఎప్పుడైనా మనం ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి మాట్లాడేటప్పుడు ఓకే వినిపిస్తూ ఉంటాయి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా సుప్రీం కోర్ట్ అనేది మనకి ఈ మధ్యన ప్రతి ఆర్టికల్లో కూడా కనిపిస్తూనే ఉంది కదా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ డౌన్ హెవీలీ అంటే తీవ్రంగా విరుచుకుపడింది అనే సెన్స్లో. కమ్ డౌన్ హెవీలీ అంటే విరుచుకుపడింది, అంటే చీవాట్లు పెట్టింది అంటాం కదా. చీవాట్లు పెట్టడం అంటే క్రిటిసైజ్ చేసింది అని అర్థం. ఓకే, ఎవరి మీదమ్మా? ఆన్ ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫర్ ద ఫెల్లింగ్ ఆఫ్ అబౌట్ 6,000 ట్రీస్ ఇన్ ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. చూసారా, మీకు రెండు ఇన్ఫర్మేటివ్ ఐడియాస్ చెప్పాడు ఇక్కడ. ఏంటిది? ఒకటి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందమ్మా? ఉత్తరాఖండ్లో ఉంది. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా క్రిటిసైజ్ చేసింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దీనికోసం అమ్మా ఫెల్లింగ్ అన్నాడు. ఫెల్లింగ్ అంటే అర్థం ఏంటి? కట్టింగ్. ఓకే, నరికేశారు, 6,000 చెట్లని నరికేశారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉన్నటువంటి 6,000 చెట్లను నరికేశారని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తీవ్రంగా దుయ్యబట్టింది ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని. ఓకే, దట్ ఫారెస్ట్ అఫీషియల్స్ అండ్ ఎ టాప్ పొలిటీషియన్ ఇన్ ద స్టేట్ కన్నైవ్డ్, చూసారు ఈ పదం చాలా ఇంపార్టెంట్, కన్నైవ్డ్ టు వాస్ట్లీ ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ ఏ టైగర్ సఫారీ ఇన్ ద పార్క్ ప్రెసింగ్స్ వాజ్ ఎ ట్రావెస్టీ ఆఫ్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్. ఓకే, అకార్డింగ్ టు ద కోర్ట్. సో కోర్టు ప్రకారం, అకార్డింగ్ టు ద కోర్టుకి ప్రకారం ఏంటమ్మా ప్రాబ్లము? ఫారెస్ట్ అఫీషియల్స్, అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఓకే, ఫారెస్ట్ అఫీషియల్స్ ఏం చేశారు? వాళ్ళతో పాటు ఒక టాప్ పొలిటీషియన్ అనమాట, ఒక రాజకీయ నాయకుడు, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? కుమ్మక్కయ్యారంట. కన్నయ్యుడు అంటే ఏంటమ్మా? వారిద్దరు కలిసి కుమ్మక్కై అంటే ఏదో వారి స్వప్రయోజనాల కోసం ఎక్స్ప్లాయిట్ చేయడం, దాన్ని కన్నయ్య అంట. అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం ఇది కన్నయ్య. మనం జనరల్గా తెలుగులో ఏం చెప్తామంటే కుమ్మక్కయ్యారని అంటాం కదా. సో కన్నయ్యుడు అంటాం. ఇంకొక మంచి వర్డ్ ఉంది, అది ఎవరైనా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరా, లేకపోతే చెప్పమంటారా? దాన్నే కల్యూడ్ అని కూడా అంటారమ్మా. కల్యూడ్ అంటారు, COLLUD. కొల్యూడ్ అనే వర్బ్కి నౌన్ ఫామ్ కొల్యూజన్, COLLUSION. కల్యూజన్ అంటే ఏంటమ్మా? అంటే ఇద్దరు కలిసి కుమ్మకవడం. ఒక ప్రభుత్వ అధికారి, ఓకే, ఒక బిజినెస్ మ్యాన్, ఒక డిపార్ట్మెంట్, ఒక బిజినెస్ మ్యాన్, లేదంటే ఒక పొలిటీషియన్, ఒక డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళు ఒక ప్రతిపాదనని తీసుకురావడం, అంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం. సో వారు కుమ్మకవడాన్ని కల్యూడ్ అని కూడా అంటాం. కన్నయ్యవన్న కల్యూడ్ అన్న ఈ రెండు కూడా సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే వాళ్ళిద్దరూ ఫారెస్ట్ అఫీషియల్స్, టాప్ పొలిటీషియన్, ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించినటువంటి పొలిటీషియన్, వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు. దేనికోసం అమ్మా? టు వాస్ట్లీ ఎక్స్పాండ్, మరింత విస్తరించడానికి. ఏది విస్తరించడానికి? టైగర్ సఫారీ. మీకు సఫారీ అంటే ఏంటో తెలియాలి. సఫారీ అంటే తెలుసు కదా, జనరల్గా మనం జూస్లో చూస్తుంటాం యానిమల్స్ని, కానీ సఫారీలో ఉండేటువంటి ఒక డిస్టింక్ట్నెస్ ఏంటంటే అవి వాటి న్యాచురల్ హ్యాబిటేట్లోనే తిరుగుతుంటాయి. వాటిని మనం కేజ్ రూపంలో, ఓకే, ఒక వెహికల్, ఓకే, అది కూడా మనకి ఒక కేజ్లా ఉంటుంది. సో ఆ కేజ్ లోపల నుంచి మనం చూడొచ్చు, వాటిని క్యాప్చర్ చేయొచ్చు. అవి వాటి న్యాచురల్ హ్యాబిటేట్లోనే తిరుగుతుంటాయి. మనమే ఒక కేజ్ లోపల వెళ్ళి సో అవి ఎలా బతుకుతున్నాయి, ఎంత హాయిగా జీవిస్తున్నాయి, సో వారికి ఎక్కడ కూడా జూ ఫీలింగ్ కలగనివ్వకుండా వాళ్ళు ఉన్నటువంటి న్యాచురల్ హ్యాబిటేట్లోనే మనం వాటిని పరిశీలించడం కానీ, వాటిని క్యాప్చర్ చేయడం కానీ, దాన్ని మనం జనరల్గా సఫారీ అంటాం. అది ఎక్కువగా మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో బాగా పాపులర్. రైట్, సో ఇప్పుడు ఆ టైగర్ సఫారీ యొక్క
స్కోప్ అంటున్నాడు, పరిధి. స్కోప్ అంటే ఏంటమ్మా? పరిధి. ఆ పరిధిని విస్తరించడానికి వాళ్ళు కన్నాయి వేయారంట. ఇన్ ద పార్క్ ప్రెసింగ్స్ అంటే అక్కడ ఏమంటాం, పరిసరాలు అని చెప్తాం. పార్క్ పరిసరాలని. ఓకే, వైల్డ్ లైఫ్ పార్క్. ఓకే, ఐ మీన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని అర్థం. వాజ్ ఏ ట్రావెస్టీ అంటున్నాడు. ట్రావెస్టీ అంటే మీనింగ్ ఏంటి? నౌన్గా వాడు అబ్జర్వ్ చేశారా? ఏ ట్రావెస్టీ అన్నాడు అంటే అపహాస్యం చేసే విధంగా ఉంది. ఓకే, కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ అంటే అర్థం ఏంటమ్మా? సంరక్షణ పద్ధతులు అంటాం. ప్రాక్టీసెస్ అంటే పద్ధతులు. ఓకే, సంరక్షించేటువంటి పద్ధతుల్ని అపహాస్యం చేసే విధంగా వీళ్ళు చేసినటువంటి చర్య ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ట్రావెస్టీ ఈస్ నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం అపహాస్యం. రైట్, అకార్డింగ్ టు ద కోర్ట్. ఇన్ ద జడ్జ్మెంట్ బై ఏ 3 judge బెంచ్, 3 జడ్జిలతో కూడుకున్నటువంటి ధర్మాసనం వారు ఇచ్చినటువంటి తీర్పులో జస్టిస్ బిఆర్ గవాయ్ అతను ఏమని చెప్పారనమాట? అబ్జర్వ్డ్ అంటే అక్కడ ఏంటమ్మా, ఏమని వెల్లడించారు? ద ప్రెజెన్స్ ఆఫ్, అబ్జర్వ్డ్ అంటే మనం ఏమనుకుంటాం జనరల్గా? అబ్జర్వ్డ్ అంటే గమనించడం అనుకుంటాం కదా, కాదు, వెల్లడించారు. ఏమని చెప్పారంట అక్కడ? అబ్జర్వ్డ్ అనేది కాంటెక్చువల్గా మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ద ప్రెజెన్స్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఇది చూసారా ఎలా ఉందమ్మా? కొటేషన్లో ఉంది, అబ్జర్వ్ చేశారా? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉందంటే యాజ్ ఇట్ ఈస్గా ఆయన ఏం చెప్పారో దాని అలా కోట్ చేయడం జరిగింది. ద ప్రెజెన్స్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం కదా. సో దిస్ ఈజ్ యువర్ డైరెక్ట్ స్పీచ్. ద ప్రెజెన్స్ ఆఫ్ టైగర్స్ ఇన్ ద ఫారెస్ట్ ఈజ్. ఓకే, ఈజ్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ? ఫారెస్ట్ ప్లూరల్ కదా, కాదు. ఎందుకంటే ప్రెజెన్స్ అన్నది మీ సబ్జెక్ట్, ఈజ్ యూజ్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ టైగర్స్ ఉండటం అన్నది ఒక సూచన. దేనికి సూచన అమ్మా? ఇండికేటర్ అంటే సూచన, సూచిక. ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ యొక్క అది బాగుంది, అంతా బాగానే ఉంది. వెల్ బీయింగ్, ఎకోసిస్టమ్ బాగుంది అనడానికి టైగర్స్ ఉండడం అన్నది ఒక ఇండికేటర్ అనమాట. రైట్, అదొక సూచిక. అన్లెస్ స్టెప్స్ ఆర్ టేకెన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ టైగర్స్, ద ఎకోసిస్టమ్ విచ్ రివాల్వ్స్ అరౌండ్ టైగర్స్ కెనాట్ బీ ప్రొటెక్టెడ్. సో మనం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల టైగర్స్ని కాపాడుకోవటానికి, ప్రొటెక్షన్ అంటున్నాడు కదా, కాపాడుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎకోసిస్టమ్, టైగర్స్ చుట్టూ తిరిగేటువంటి ఎకోసిస్టమ్, దాన్ని మనం కాపాడుకోలేము. ఈవెంట్స్ లైక్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇల్లిసిట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ లైక్ ద వన్ ఇన్ కార్బెట్ కెనాట్ బి ఇగ్నోర్డ్. అది చూసారా? ఇల్లిసిట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అంటే ఎక్కడ కూడా అనైతికంగా, ఇల్లీగల్. ఓకే, నాట్ లీగల్. ఓకే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదంటే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా, ఇల్లిసిట్ మీన్స్ అంటే అది కూడా నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. రైట్, ఇల్లిసిట్ ఫెల్లింగ్ అంటే ఇక్కడ కటింగ్ అని మీనింగ్ అమ్మా. ఫెల్లింగ్ ఇందాక వచ్చింది కదా, ఫెల్లింగ్, కటింగ్ ఆఫ్ ట్రీస్. ఈ కార్బెట్ నేషనల్ పార్క్ లాగా అలా పర్మిషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా ఇష్టానుసారం మనం కట్ చేసుకోవడం అన్నది కూడా మనం ఎవరు కూడా ఇగ్నోర్ చేయలేనివి. సో ఇటువంటి ఈవెంట్స్ అనమాట. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇల్లిసిట్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ కావచ్చు, లైక్ ఇన్ ద కార్బెట్ అంటున్నాడు. సో వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. ద లింక్ బిట్వీన్ పొలిటికల్ కరప్షన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఈజ్ ఎస్పెషల్లీ రెలవెంట్ ఇన్ దిస్ కేస్ as the court's judgment has consequences for the management of wildlife parks, particularly on the question of whether tiger safaris in the buffer and fringe zones of wildlife parks gel well with conservation measures. Okay, so ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే లింక్ బిట్వీన్ పొలిటికల్ కరప్షన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అంతే కదా, వారి స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు కటింగ్ ఆఫ్ ట్రీస్, వాళ్ళు ఏదో టూరిజంని ప్రమోట్ చేద్దామని, రిసార్ట్స్ని ఏదైనా పెడదామని. ఓకే, వాళ్ళ ఒక కారణం ఏం చెప్తారు? టూరిజంని ప్రమోట్ చేస్తున్నాం అనేటువంటి కారణం అయితే బయటికి చెప్తారు. కానీ వాళ్ళ సప్రయోజనాలు ఏమో ఉంటాయి, వాళ్ళని అక్కడ పెట్టడం, ఓకే, క్యాష్ చేసుకోవడం అనేటువంటి ఆలోచన అయితే వారికి ఉండొచ్చు. కరప్షన్, ఓకే, అవినీతి, రాజకీయ అవినీతి. కానీ ఆ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఎంతవరకు అవుతుంది దానివల్ల? 6000 చెట్లు నరికేయడం అంటే అది ఎంత పెద్ద, అంటే మనం కన్జర్వ్ చేసుకోగలమా? ఆ చెట్లు ఉంటేనే కదా వాటి న్యాచురల్ హ్యాబిటాట్స్లో అవి తిరగలవు. సో ఆ ట్రీస్ పోతే ఏమవుతాయి? ఆబ్వియస్లీ వాటి ఎఫెక్ట్ అనేది, వాటి కన్జర్వేషన్ని మనం చేయలేం. ఇంకా యానిమల్స్ని, ఎస్పెషల్లీ టైగర్స్ని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి, సో ఇది ఖచ్చితంగా రెలవెంట్గా ఉందని అంటున్నాడు, ఎస్పెషల్లీ రెలవెంట్. సో ఈ లింక్ ఏదైతే ఉందో పొలిటికల్ కరప్షన్కి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి, ఈ కేసు అనేది చాలా రెలవెంట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే యాజ్ ద కోర్ట్స్ జడ్జిమెంట్ హ్యాస్ కాన్సిక్వెన్స్. ఓకే, కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానాలు. ఓకే, పర్యవసానాలు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటాం కదా, వాటిని మనం
కాన్సిక్వెన్సెస్ అంటాం ఫర్ ద మేనేజ్మెంట్, వైల్డ్ లైఫ్ పార్క్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి అన్నదానికి కాన్సిక్వెన్సెస్ అన్నది కోర్ట్ జడ్జిమెంట్లో ఉందంట. పర్టికులర్లీ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ టైగర్ సఫారీస్ ఇన్ ద బఫర్. ఇప్పుడు కొన్ని జోన్స్ ఉంటాయమ్మా, కోర్ అని, బఫర్ అని, ఫ్రింజ్ జోన్స్ అని ఉంటాయి. ఓకే, వైల్డ్ లైఫ్ పార్క్ని తీసుకుంటే కనుక, నేషనల్ పార్క్ని తీసుకుంటే కనుక అందులో కోర్ జోన్ అని, అంటే అక్కడ మనుషుల్ని ఎక్కడ కూడా అలౌ చేయరనమాట. వాటిని మనం కోర్ జోన్ అంటాం. చాలా ఏదో రీసెర్చ్ పర్పస్ కోసం ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే తప్ప జనరల్గా హ్యూమన్ యాక్టివిటీస్ని ఎక్కడ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అటువంటి జోన్స్ని మనం రిస్ట్రిక్టెడ్, అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేటువంటి ఏరియాని మనం జనరల్గా ఏమంటాం అంటే కోర్ జోన్ అంటాం. బఫర్ అంటే కొంచెం లిమిటేషన్స్, కొన్ని లిమిటేషన్స్తో అలౌ చేస్తారు. ఓకే, వాటిని మనం బఫర్, ఫ్రింజ్ అని అంటాం. ఓకే, డిపెండింగ్ ఆన్ ద రేడియస్ ఇంత అని ఉంటుంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బఫర్ జోన్కి ఎంత, కోర్ జోన్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. అక్కడైతే ఖచ్చితంగా హ్యూమన్ యాక్టివిటీకి హ్యూమన్ అలౌ అన్నది ఉండదన్నమాట ఆ జోన్స్లో. బఫర్ అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చి కొన్ని లిమిటేషన్స్ పెట్టి ఆ జోన్స్లోకి ఎంటర్ చేయడం. సో వీటిని కొన్ని జోన్స్ కింద విభజించారు. అది మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అయితే టైగర్ సఫారీస్ ఈ పర్టికులర్ జోన్స్లో, వైల్డ్ లైఫ్ పార్క్స్లో ఈ పర్టికులర్ జోన్స్లో జెల్ అవుతుందా లేదా? జెల్ వెల్ అంటే అర్థం ఏంటి? జెల్ వెల్ అంటే దాంతో పాటుగా మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అవ్వడాన్ని మనం జెల్ వెల్ అంటాం. ఓకే, అంటే రెండు ప్యారలల్గా నడవడానికి అవకాశం ఉందా అంటే, ఈ కన్జర్వేషన్ మెజర్స్ ఏవైతే మనం పాటిస్తున్నామో, మెజర్స్ అంటే చర్యలు, ఓకే, పరిరక్షించేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు టైగర్ సఫారీస్ని ఏవైతే ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారో ఇది రెండు అవుతాయా, రెండు ప్యారలల్గా మనం చేయొచ్చా అంటే, ఇది చేయడం వల్ల అది ఎఫెక్ట్ కాకూడదు. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ టైగర్ సఫారీస్ జోన్ని పెంచాలనేటువంటి ఆలోచనతో కటింగ్ చేస్తున్నారు కదా. సో దీనివల్ల ఆ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, మెజర్స్ అనేవి కూడా దెబ్బతీయకూడదు. అవి దెబ్బతింటే ఇంకా అది వేస్టే, వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ రాంగ్ అవుతుంది. అదే చెప్తున్నాడు. ఓకే, క్వశ్చన్ ఆఫ్ వెదర్ టైగర్ సఫారీస్ ఇన్ ద బఫర్ అండ్ ఫ్రింజ్ జోన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ పార్క్స్ జెల్ వెల్. ఓకే, అది మ్యాచ్ అవ్వాలి. ద కోర్ట్ ఆల్సో ఎల్యూడెడ్ టు, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎల్యూడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎల్యూడ్ అంటే ఇండైరెక్ట్లీ రెఫర్ అని అర్థం. ఓకే, ఇండైరెక్ట్గా హింట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. హింట్ దేన్నైనా ఇండైరెక్ట్గా తెలపడం, డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా సూచించడాన్ని మనం ఎల్యూడ్ అనే వర్బ్తో మనం చెప్తుంటాం. సో ఎల్యూడ్ అనే వర్బ్తో టు అన్నది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్కడెక్కడ టు అనే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుందో అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద కోర్ట్ ఆల్సో ఎల్యూడెడ్ టు వేరియస్ రిసార్ట్స్. సో కొన్ని రిసార్ట్స్ని కూడా హింట్ చేసిందనమాట కోర్టు. ఇన్ ద విసినిటీ ఆఫ్ ద పార్క్. విసినిటీ అంటే చుట్టుపక్కల, సరౌండింగ్స్ అంటాం కదా, సరౌండింగ్స్ని మనం విసినిటీ అని చెప్తాం. విసినిటీ ఈజ్ ఎ నౌన్. ఓకే, దట్ ఆఫెన్ ప్లేడ్ లౌడ్ మ్యూజిక్ అండ్ పోజ్డ్ ఎ థ్రెట్ టు యానిమల్స్. సో అటువంటి రిసార్ట్స్లో ఈ విపరీతమైనటువంటి సౌండ్స్, పాటలు పెట్టడం వల్ల ఏంటంటే యానిమల్స్కి చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టుగా కోర్టు ఇండైరెక్ట్గా రెఫర్ చేసింది. ఇండైరెక్ట్లీ రెఫర్ ఇస్ అల్యూడ్. ఓకే, సో అది. నెక్స్ట్, బోత్ ద సెంట్రల్ జూ అథారిటీ అండ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, దీన్ని మనం ఎన్టీసీఏగా చెప్తాం. ఎన్టీసీఏ అంటే ఏంటమ్మా? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో వీరు సెంట్రల్ జూ అథారిటీ, వీరిద్దరూ కలిసి ఏం చేశారు? వీళ్ళు ఏంటి అసలు? వీరిద్దరు ఎక్స్పర్ట్ బాడీస్. ఓకే, వాళ్ళకి చాలా నైపుణ్యం ఉంది, ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఈ రెండు ఎక్స్పర్ట్ బాడీస్ ఏం చేసాయి? అఫిలియేటెడ్ టు ద యూనియన్. అంటే అఫిలియేటెడ్ అంటే ఏంటమ్మా? అనుసంధానమా? రిలేటెడ్ టు, కనెక్టెడ్ విత్ అని అంటాం కదా. సో ఎవరితో అమ్మ కనెక్ట్ అయి ఉన్నారు? యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. సో వీరితో వీళ్ళు అఫిలియేట్ అయి ఉన్నారు. అండ్ టాస్క్డ్ విత్ అంటే అర్థం ఏంటమ్మా? వారికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వారికి ఉన్నటువంటి మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఈ రెండు బాడీస్, సెంట్రల్ జూ అథారిటీ అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వీళ్ళ పని ఏంటంటే టాస్క్డ్ విత్ ద కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ని సంరక్షించాలి, కాపాడాలి. ఈ రెండు బాడీస్ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్. ఓకే, అది వారి బాధ్యత. దీస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ప్రిన్సిపల్, సూత్రప్రాయంగా అంటాం. ఇన్ ప్రిన్సిపల్ అంటే సూత్రప్రాయంగా, హ్యావ్ నో అబ్జెక్షన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైగర్ సఫారీస్ ప్రొవైడెడ్ దీస్ ఆర్ కండక్టెడ్ విత్ ఇన్ ద ambit ఆఫ్ an array of guidelines. అయితే వారు ఏమంటున్నారు? ఈ ఆర్గనైజేషన్స్ వారికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మాకు ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైగర్ సఫారీస్. టైగర్ సఫారీస్ పెట్టడం అనేది మంచిదే, మేము దాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు.
కాకపోతే ప్రొవైడెడ్ అంటున్నాడు. ప్రొవైడెడ్ అంటే ఏంటి? కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్ అమ్మా? దీస్ ఆర్ కండక్టెడ్ విత్ ఇన్ ద యాంబిట్. యాంబిట్ అంటే ఏంటమ్మా? విత్ ఇన్ ద స్కోప్ అని అర్థం, విత్ ఇన్ ద రేంజ్. ఓకే, యాంబిట్ అంటే ఏంటమ్మా? స్కోప్ అని కానీ రేంజ్ అని కానీ మనం చెప్పచ్చు. ఆఫ్ ఎన్ ఎరే. ఎరే అంటే సిరీస్ ఆఫ్ గైడ్లైన్స్. ఎరే ఆఫ్ గైడ్లైన్స్ అంటే మార్గదర్శకాలు. కొన్ని మార్గదర్శకాలకి లోబడి ఉండాలి, అంతేగాని ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు టైగర్ సఫారీస్ పేరు చెప్పి ఇష్టం వచ్చినట్లుగా కట్ చేయడానికి లేదు. కొన్ని మార్గదర్శకాలని బేస్ చేసుకొని వాటి పరిధిలోనే వాళ్ళు ఎక్కడైనా టైగర్ సఫారీస్ని ఏర్పరచుకోవడంలో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదన్నట్టుగా చెప్పడం జరిగింది. వైల్డ్ లైఫ్ సఫారీస్ ఈజ్ ఇన్ ఏ డెసిగ్నేటెడ్ స్పాట్ draw attention away from the core zones of the forest and hence promote its inviolate nature as well as raise public awareness about conservation. Okay, so wildlife safaris ni oka designated spot lo పెట్టడం వల్ల ఏమవుతుంది? designated spot అంటే నిర్ణీత అంటాం కదా, ఒక నిర్ణీత స్పాట్, పర్టికులర్ స్పాట్ అని చెప్తాం కదా. పర్టికులర్ అంటే డెసిగ్నేటెడ్, అంటే ఈ ప్లేస్లో పెట్టాలి అని నిర్ణయించడం. దట్ ఈస్ కాల్డ్ డెసిగ్నేటెడ్ స్పాట్. డ్రా అటెన్షన్, సో అందరి దృష్టిని మళ్ళిస్తుందని అని చెప్తున్నాడు. ఓకే, మళ్ళించడం, డ్రా అటెన్షన్ అవే ఫ్రమ్ ద కోర్ జోన్స్. సో కోర్ జోన్స్ నుంచి అటెన్షన్ని డైవర్ట్ చేయడం. కోర్ జోన్స్ అనేవి చాలా మీకు చెప్పాను, దాంట్లోకి ఎవరు అలౌ చేయరని. కోర్ జోన్స్ అనేవి వాటిలో కంప్లీట్గా అసలు మనుషులు ఎక్కడ కూడా అందులోకి రావడానికి కానీ ఎటువంటి యాక్టివిటీస్కి పాల్పడడానికి కానీ ఛాన్స్ లేదు. ఓన్లీ ఏదైనా రీసెర్చ్ పర్పస్లో చాలా పర్మిషన్స్ తీసుకొని అప్పుడు మాత్రమే అలౌ చేస్తారు కోర్ జోన్. సో ఫారెస్ట్లో ఈ కోర్ జోన్స్ నుంచి వారి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, అలానే హెన్స్ ప్రమోట్ ఇట్స్ ఇన్వయలేట్ నేచర్. చూసారా, మనం జనరల్గా అక్కడ ఇచ్చినటువంటి కాంటెక్స్లో ఎలా ఇచ్చాడు చెప్పండి ఒకసారి. వైలేట్ అనేది జనరల్గా మనకి ఎలా తెలుసు? వి నో వైలేట్ యాజ్ ఎ వర్బ్, అంతేనా కదా? వైలేట్ అనేది వర్బ్గా తెలుసు, కానీ ఇక్కడ ఎలా చెప్పాడు? ఇన్వయలేట్ అన్నట్టుగా వాడటం జరిగింది. ఇన్వయలేట్ అనేది ఏమవుతుంది చెప్పండి? సో ఈజ్ ఇట్ అన్ అడ్జెక్టివ్? ఎస్, అంటే అన్డామేజ్డ్, అన్హర్ట్, అన్టచ్డ్ అని చెప్తాం. అన్టచ్డ్, అన్డామేజ్డ్, అన్హర్ట్ అనేటువంటి సెన్స్లో ఇన్వయలేట్ నేచర్ అంటే ఎక్కడ కూడా హామ్ కలగని విధంగా, అన్హర్ట్, అన్డామేజ్డ్ నేచర్. ఓకే, నేచర్ యాజ్ వెల్ యాజ్ రేజ్ పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ కన్జర్వేషన్. సో దీనివల్ల ఏమవుతుంది? ఓకే, వైల్డ్ లైఫ్ని కన్జర్వేషన్ చేయాలి, పరిరక్షించాలి అనేటువంటి అవేర్నెస్ పబ్లిక్లో కూడా క్రియేట్ అవుతుంది ఇలాంటి డెసిగ్నేటెడ్ స్పాట్లో వైల్డ్ లైఫ్ సఫారీస్ని ఏర్పాటు చేయడం వల్ల. కోర్ ఏరియాస్ నుంచి ఓకే డీవియేట్ అవ్వడం, రైట్? అటెన్షన్ అవే అంటున్నాడు కదా, డ్రా అటెన్షన్ అవే అంటే దాని నుంచి మళ్ళించడం. దిస్ ఈజ్ ద అండర్లయింగ్ రేషనలే. అండర్లయింగ్ అంటే ఇంపార్టెంట్, ముఖ్యమైన, అసలు ఉద్దేశ్యం. రేషనల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, లాజిక్. రేషనలే అంటే లాజిక్. ఈ సఫారీస్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైనటువంటి లాజిక్ ఇదేనంట. దేర్ ఓవర్ ఆర్చింగ్ ఎయిమ్. ఓవర్ ఆర్చింగ్ ఎయిమ్ అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా? ఎయిమ్ అన్నది నౌన్, ఓవర్ ఆర్చింగ్ అన్నది యాడ్జెక్టివ్. ఓవర్ ఆర్చింగ్ ఎయిమ్ అంటే కాంప్రహెన్సివ్, ఓవరాల్ ఎయిమ్ అని అర్థం. ఓవరాల్ అని అంటే ఓవర్ ఆర్చింగ్. ఓవర్ ఆర్చింగ్ అన్నా, కాంప్రహెన్సివ్ అన్నా, ఓవరాల్ అన్నా ఇవన్నీ కూడా సినోనిమ్స్గా చెప్పుకుంటాం. ఓకే, దస్ ఆట్ టు బి ఈకో టూరిజం అండ్ నాట్ కమర్షియల్ టూరిజం. చూసారా, ఈకో టూరిజం అంటే ఎకాలజీని, టూరిజంని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం. దట్ ఈస్ కాల్డ్ ఈకో టూరిజం. అంటే ఎకాలజీని, ఎన్విరాన్మెంట్ని ఎక్కడ దెబ్బతీయకుండా అలానే టూరిజం యాక్టివిటీస్ని కూడా ప్రమోట్ చేయడం. కమర్షియల్ టూరిజం అంటే కంప్లీట్గా డబ్బులు సంపాదించడమే మాత్రమే ధ్యేయంగా పెట్టుకోవడం కమర్షియల్ టూరిజం. అదే ఈకో టూరిజం అంటే ఏంటమ్మా? టూరిజము, ఇక్కడ ఎకాలజీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. సో మనకి ఇది ఇంపార్టెంట్. సో కమర్షియల్ టూరిజం అనేది మా ఎయిమ్ కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఓవర్ ఆర్చింగ్ ఎయిమ్, దిస్ ఓవరాల్ గోల్, దిస్ ఓవరాల్ అబ్జెక్టివ్ ఆట్ టు బి ఈకో టూరిజం. ఓకే, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, అంతేగాని డబ్బులు సంపాదించడమే పరమావధిగా ఏర్పరచుకుంది కాదు అని చెప్తున్నాడు. హౌ ఎవర్, కాకపోతే ఇన్ రీసెంట్ టైమ్స్ ద ఆర్గ్యుమెంట్ దట్ దిస్ కుడ్ బి ఎ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్స్ అండ్ దట్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి ప్రమోటింగ్ దిస్ హ్యాస్ బీన్ గెయినింగ్ గ్రౌండ్. కాకపోతే ఏమైంది ఈ మధ్య కాలంలో, రీసెంట్ టైమ్స్. ఓకే, ఏంటమ్మా ఆర్గ్యుమెంట్? సో అందరూ దీన్ని బాగా బలంగా వినిపిస్తున్నారు. ఏంటది? దిస్ కుడ్ బి ఎ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. చాలామందికి ఉపాధి అవకాశాలు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఏంటమ్మా? ఉపాధి అవకాశాలు, ఎస్పెషల్లీ అక్కడ ఉండేటువంటి లోకల్స్కి.
స్థానికులు అంటాం కదా, ఆ స్థానికులకి ఉపాధి అవకాశాలు ఓకే మెరుగుపరచడానికి ఇదొక సోర్స్గా మారుతుందన్నట్టుగా చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి ప్రమోటింగ్ దిస్. ప్రతి స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. సో ఇది చాలా అందరిలో ఏమైంది, హ్యాస్ బీన్ గెయినింగ్ గ్రౌండ్. దీని అర్థం ఏంటమ్మా, ఏదైనా గెయినింగ్ గ్రౌండ్ అని మీరు అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే అందరూ దాని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు, అందరూ దాన్ని సమర్థిస్తున్నారు. ఓకే, ఎక్కువ మంది దానికి సమర్థిస్తున్నారు అనేటువంటి మీనింగ్లో వాడతాం. హ్యాస్ బీన్ గెయినింగ్ గ్రౌండ్ అంటే అందరూ మద్దతు కూడగడుతున్నారు అన్న అర్థం, అంటే ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారని అర్థం. ఓకే, గెయినింగ్ గ్రౌండ్ అంటే స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ గెయినింగ్ స్ట్రెంగ్త్ అని అర్థం. ఓకే, ద రీసెంట్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతాస్ ఫ్రమ్ ఆఫ్రికా టు కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. చూసారా, ఆఫ్రికా నుంచి ట్రాన్స్లొకేషన్ అనే పదం వాడాడు. అబ్జర్వ్ చేశారా, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్లొకేషన్. ట్రాన్స్లొకేషన్ అంటే ఏంటి, ఒక ఏరియాకి అలవాటు పడ్డటువంటి కొన్ని జంతువుల్ని తీసుకొచ్చి వేరే ఒక చోటకి కంప్లీట్గా ఓకే ఆ పర్టిక్యులర్ లొకేషన్లో లేని ఒక ప్రాంతానికి షిఫ్ట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లొకేషన్ అంటాం. ట్రాన్స్ అనేది అక్రాస్ అని, లొకేషన్ అంటే పరిసరాలు. ఓకే, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతాస్ని ఒక మన సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా నుంచి కునో నేషనల్ పార్క్, ఇది ఎక్కడ ఉందమ్మా, మధ్యప్రదేశ్లో ఉంది, అక్కడికి ట్రాన్స్లొకేట్ చేయడం జరిగింది ఈ మధ్యనే. ఆల్సో ఎయిమ్స్ టు రివైవ్ ద క్యాట్స్ ప్రెజెన్స్. క్యాట్ అంటే ఇక్కడ అర్థం ఏంటమ్మా, చీతాను ఉద్దేశించి, క్యాట్ ఫ్యామిలీకి చెందినటువంటిది యానిమల్ కాబట్టి, సో క్యాట్స్ ప్రెజెన్స్ని రివైవ్ చేయడం, పునరుద్ధరించడం, రివైవ్ అంటే మళ్ళీ పునరుద్ధరించడం. అండ్ ప్రమోట్ టూరిజం, అలానే టూరిజంని కూడా ప్రమోట్ చేసే మెజర్స్లో భాగంగా ఈ చీతాస్ని ట్రాన్స్లొకేట్ చేశారు ఆఫ్రికా నుంచి మధ్యప్రదేశ్. ఓకే, కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందమ్మా, మధ్యప్రదేశ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్. ఇది మీరు గుర్తుంచుకోవాలి, రైట్. దిస్ however is a slippery slope and can very easily lead to political capture as the proceedings in the Corbett Park demonstrate. ఓకే, సో కాకపోతే ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకు చెప్పాడు కదా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం లోకల్స్ని మేము కల్పిస్తాము, జాబ్ ఆపర్చునిటీస్ అనే పేరుతో టూరిజంని ప్రమోట్ చేసేటప్పుడు ఏమవుతుంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, పొలిటికల్ క్యాప్చర్. ఓకే, పొలిటికల్ పెద్దలు దీన్ని అవకాశంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. దానికి నిదర్శనమే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో జరిగినటువంటి ఉదంతం. ఓకే, కార్బెట్ పార్క్ డెమాన్స్ట్రేట్ అంటే ఈ రీసెంట్ ఉదంతమే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ద కోర్ట్ హ్యాస్ రికమెండెడ్ దట్ ద సెంటర్ ఇవాల్వ్ గైడ్ లైన్స్ on the conduct of safaris and the government would do well to deliver on this at the earliest and be extremely circumspect on its messaging regarding tourism and conservation. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే లాస్ట్ లైన్ ఒకసారి చదువుదాం, జాగ్రత్తగా చదవండమ్మా. ఓకే, ద కోర్ట్ ఏమని రికమెండ్ చేసింది, లాస్ట్ లైన్, రికమెండెడ్ దట్ ద సెంటర్ ఎవాల్వ్ గైడ్ లైన్స్, కొన్ని మార్గదర్శకాలని ఖచ్చితంగా ఇష్యూ చేయాలి. ఎవాల్వ్ గైడ్ లైన్స్ అంటే మెల్లమెల్లగా అందరినీ సంప్రదిస్తూ ఓకే మన కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానివ్వకుండా కొన్ని మార్గదర్శకాలు అయితే రైట్ సెంటర్ అన్నది మార్గదర్శకాలని ఎవాల్వ్ చేయాలి. ఓకే, నిర్దేశించాలి ఆన్ ద కాండక్ట్ ఆఫ్ సఫారీస్ని ఎలా మనం కండక్ట్ చేయొచ్చు అనే విషయం పైన మార్గదర్శకాలను ఇష్యూ చేయాలి. అండ్ ద గవర్నమెంట్ వుడ్ డూ వెల్ టు డెలివర్ ఆన్ దిస్ ఎట్ ద ఎర్లియస్ట్, వీలైనంత త్వరగా దీన్ని డెలివర్ చేయడం అంటే ఏంటి, ఈ గైడ్ లైన్స్ని ఇష్యూ చేయడం. రైట్, వీలైనంత త్వరగా ఈ గైడ్ లైన్స్ని మార్గదర్శకాలని డెలివర్ చేసే విధంగా చూసుకోవాలి అన్నట్టుగా గవర్నమెంట్కి చెప్పింది కోర్ట్ సెంటర్కి. అండ్ బీ ఎక్స్ట్రీమ్లీ సర్కమ్స్పెక్ట్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. స్పెక్ట్ అంటే ఏంటమ్మా, జనరల్గా స్పెక్ట్ అన్నది ఒక రూట్ వర్డ్, సర్కమ్ అంటే అరౌండ్, స్పెక్ట్ అంటే టు సీ. సో సర్కమ్స్పెక్ట్ అంటే కాషియస్, చాలా జాగ్రత్తగా ఉండటం, ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సర్కమ్స్పెక్ట్. ఇట్స్ ఎ వర్బ్ ఆన్ ఇట్స్ మెసేజింగ్ రిగార్డింగ్ టూరిజం. సో టూరిజంకి సంబంధించి అలానే కన్జర్వేషన్కి సంబంధించి మీరు ఎటువంటి మెసేజ్ని ఇస్తున్నారు అన్న దాని పట్ల మీరు చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ని ఇవ్వాలి, జాగ్రత్తగా మీ యాక్షన్స్ అన్నవి ఓకే వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి. టూరిజంకి సంబంధించి కన్జర్వేషన్. ఓకే, అంటే వీరి రెండిటికి ఒకదాని వల్ల టూరిజం ప్రమోట్ చేయడం వల్ల కన్జర్వేషన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. సో అలాంటి మెసేజ్ని మీరు ఇవ్వగలగాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే రికమెండ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. రైట్, హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ రీడింగ్ లిసనింగ్ టు దిస్ ఆర్టికల్. సో మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు
వొకాబులరీ. సో ఇంకొక ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్స్ మనం ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంట్రూడ్ అనే పదం వాడాడమ్మా. ఇంట్రూడ్ ఇది ఒక వర్బ్, రైట్? ఇంట్రూడ్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఎప్పుడు అంటే మన పర్మిషన్ లేకుండా ఎవరైనా మన స్పేస్లోకి ఇంట్రూడ్ అయ్యారు అంటే దే ఆర్ ఇంటర్ఫియర్ అనేటువంటి సెన్స్లో వాడతాం. ఎన్క్రోచ్, ఇన్వేడ్, మెడిల్, ఇంటర్ఫియర్, బాదర్, డిస్టర్బ్. ఓకే, మన పర్మిషన్ అనకుండా మన స్పేస్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వడాన్నే ఇంట్రూడ్ అంటాం. ఇంట్రూడ్తో మనకి జనరల్గా ఇంటూ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రూడ్ అనేది వర్బ్, దాని నౌన్ ఫామ్ ఏంటమ్మా? ఇంట్రూజన్. ఇంట్రూజన్. ఓకే, ఇది నౌన్. ఇంట్రూజివ్, దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్, రైట్? ఆ పదం ఏంటి, దాని మీనింగ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందింది, దాని అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఏంటి, దాంతో ఈ ఇంటూ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, ఇవన్నీ మీకు తెలిస్తేనే రేపొద్దున మీరు ఫిల్లర్స్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ చాలా బాగా చేయగలరు, రైట్? సో ఇంట్రూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వేడ్. మెడిల్, మెడిల్ అంటే ఇంటర్ఫియర్. బాదర్ అన్నా డిస్టర్బ్ అన్నా ఇంటర్ఫియర్ అవ్వడం, రైట్? ఎన్క్రోచ్. న్యూస్ పేపర్ ఎడిటర్స్ ఆర్ బీయింగ్ అర్జ్డ్ నాట్ టు ఇంట్రూడ్ ఇన్ టు ద గ్రీఫ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ మిస్సింగ్ సర్వీస్ మెన్. ఓకే, తప్పిపోయినటువంటి సర్వీస్ మెన్ యొక్క ఫ్యామిలీస్ వారి బాధల్ని ఎక్కడ కూడా అంటే వారు బాధపడుతున్నారో వాళ్ళు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకే, యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. సోర్, SOAR. సోర్ అంటే ఇంక్రీజ్ అమ్మ. ప్రైజెస్ ఆర్ సోరింగ్ అంటారు. పెట్రోలియం ప్రైజెస్ ఆర్ సోరింగ్. సోరింగ్ అంటే విపరీతంగా పెరిగిపోవడం, ఆకాశాన్ని అంటారు చూసారా, దట్ ఈజ్ యువర్ సోరింగ్. ఎస్కలేట్, స్కై రాకెట్, షూటప్. ఓకే, అంటే ఇంక్రీజ్, సోర్ వర్బ్గా వాడతాం. హౌస్ ప్రైజెస్ సోర్డ్ ఏ ఫర్దర్ 20%. 20% ఒక్కసారిగా హౌస్ ప్రైసెస్ అనేవి పెరిగిపోయి అంట. టు రైజ్ క్విక్లీ టు ఏ హై లెవెల్. ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయి అంటారు చూసారా, అమాంతంగా పెరిగిపోవటం, హై లెవెల్కి ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని సోర్ అంటాం. SOUR సోర్ అది వేరు. సోర్ గ్రేప్స్ అంటాం, పుల్ల, అది SOUR. SOAR ఇది. ఓకే, నెక్స్ట్ ఆర్బిట్రేషన్ అమ్మ. మీకు ఆర్బిట్రేటర్ అనే పదం వినుంటారు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ అది. ఆర్బిట్రేషన్ అనేది జనరల్గా యాబ్స్ట్రాక్ట్ నౌన్. దీని కామన్ నౌన్ ఏమవుతుందంటే ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అనేవాడు, ఓకే, హీఈస్ అ పర్సన్ హూ ఇస్ ట్రైస్ టు ఆర్బిట్రేట్. ఆర్బిట్రేట్ అనేది వర్బ్. ఆర్బిట్రేట్, ఆర్బిట్రేట్ అనేది ఏమవుతుంది, వర్బ్గా వాడతాం. ఆర్బిట్రేట్ చేయడం అంటే ఏంటమ్మా అంటే ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది తలెత్తినప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఇష్యూ అనేది రైజ్ అయినప్పుడు ఆ ఇద్దరు పార్టీస్ మధ్య ఓకే కలగజేసుకొని ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సమస్యని పరిష్కరించడాన్ని మనం ఆర్బిట్రేట్ అని అంటాం. ఓకే, సో ఆర్బిట్రేట్ చేసిన వ్యక్తిని ఆర్బిట్రేటర్ అని అంటాం. ఆ ఆర్బిట్రేట్ చేయటాన్ని ఆర్బిట్రేషన్ అంటాం. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ పీపుల్ బై హెల్పింగ్ దెమ్ టు అగ్రీ టు అన్ యాక్సెప్టబుల్ సొల్యూషన్. అంటే వారిని ఓకే ఒక సొల్యూషన్ వైపు తీసుకెళ్ళడం, రాజీ కుదర్చడం అంటారు చూసారా, అది రాజీ కుదర్చడాన్నే మనం ఆర్బిట్రేషన్ అంటాం. ఓకే, బోత్ సైడ్స్ ఇన్ ద డిస్ప్యూట్ హ్యావ్ అగ్రీడ్ టు గో టు ఆర్బిట్రేషన్. అంటే ఒక సొల్యూషన్ కోసం ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యి, ఇంటర్ఫియర్ అనేది రాంగ్ వర్డ్, మళ్ళీ ఇంటర్వీన్ అనాలి. ఓకే, ఇంటర్వీన్ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్. ఇంటర్వీన్ ఇది వర్బమ్మ, దాని నౌన్ ఫామ్ ఇంటర్వెన్షన్. దిస్ ఈజ్ యువర్ నౌన్. ఓకే, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఇంటర్ఫియర్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఇందాక వచ్చింది చూసారా మెడిల్, అది నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. ఇంటర్ఫియర్, మెడిల్, రైట్? దట్ ఈస్ యువర్ ఆర్బిట్రేషన్. నౌ బోల్స్టర్. బోల్స్టర్ ఇది కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. బోల్స్టర్ వర్బ్గా వాడతాం. బోల్స్టర్ అంటే సపోర్ట్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం. బూస్ట్, బట్రెస్, ఫోర్టిఫై. స్ట్రెంథెన్ అంటాం అమ్మా, సపోర్ట్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం, మరింత బలాన్ని చేకూర్చడం. ద ఫాల్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ స్టార్టింగ్ టు బోల్స్టర్ కాన్ఫిడెన్స్, స్ట్రెంథెన్ కాన్ఫిడెన్స్, మరింత ఓకే స్ట్రెంగ్త్ని ఇవ్వడం. ఓకే, స్ట్రెంథెన్ అనే సెన్స్లో వాడతాం. ఫోర్టిఫై అన్నా అది కూడా వర్బే. బట్రెస్, బూస్ట్ ఇవన్నీ కూడా వర్బ్స్గా మనం చెప్తాం. సో ఇది పాజిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. బూస్ట్, రైట్? బూస్ట్ అనే సెన్స్లో వాడతాం. కోయర్సివ్. ఓకే, కోయర్సివ్ ఇది యాడ్జెక్టివ్. IVE ఉంది కదా, ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతాం. కోయర్సివ్, కోయర్స్, COERCE. కోయర్స్ అనేది వర్బ్గా వాడతాం. దీన్ని నౌన్ ఫామ్ కోయర్షన్, ఇది నౌన్ అమ్మ, నెగిటివ్ కాంటెక్స్ట్. అంటే కోయర్సివ్ అంటే ఏంటి, బలవంతంగా, వారికి ఇష్టం లేకుండా మీరు ఎవరినైనా బలవంతంగా ఏదైనా ఒకటి పని చేయిస్తే దాన్ని మనం కోయర్సివ్ అంటాం. కోయర్సివ్ మెజర్స్ అంటారు. కోయర్షన్ నౌన్, కోయర్సివ్ యాడ్జెక్టివ్, కోయర్స్ వర్బ్. ఓకే, ఫోర్స్ చేయడం, కంపెల్ చేయడం, స్టర్న్.
వారి మీద రుద్దే ప్రయత్నం చేయడం. ద ప్రెసిడెంట్ రిలైడ్ ఆన్ ద కోయర్సివ్ పవర్స్ ఆఫ్ మిలిటరీ. మిలిటరీ యొక్క కోయర్సివ్ పవర్స్ అంటే ఏంటి? ఎట్లా అయినా పని సాధించడానికి కంపెల్ చేయడం, ఫోర్స్ఫుల్ అంటాం కోయర్సివ్. ఓకేనమ్మా. యూజింగ్ ఫోర్స్ టు పర్ష్యూట్ అంటే బలవంతంగా వారి చేత ఒప్పించే ప్రయత్నం చేయడం, కన్విన్స్ చేయడం కాదు, కంప్లీట్గా బలప్రయోగం చేయడం. యూజింగ్ ఫోర్స్ టు పర్ష్యూట్ అంటే ఏంటమ్మా? కన్విన్స్ పీపుల్ టు డూ థింగ్స్ దట్ దే ఆర్ అన్విల్లింగ్ టు డూ. వారికి వద్దు అనుకున్న విషయాల్ని, చేయకూడదు అనుకున్న దాన్ని వారి మీద బలంగా రుద్దే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ కోయర్సివ్. బినైన్. బెన్ ఎప్పుడు కనిపించినా ఏంటమ్మా? బిఈఎన్ ఈజ్ గుడ్ కదా, అంటే ఇది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్ బినైన్. దానికి ఆపోజిట్ ఏమవుతుంది? మెలైన్, MALIGN. మెలైన్ అనేది నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్, బెనైన్ అనేది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్. బెనైన్, మెలైన్. ఓకే. మాల్, MAL మాల్ కనిపించింది కదా, మాల్ అనేది బ్యాడ్, బెన్ అనేది గుడ్. సో మెలైన్ అంటే సేఫ్ అని, బెనైన్ అంటే సేఫ్ అని, మెలైన్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. ఓకే. సో ఇనాక్యుయస్ అన్న, హార్మ్లెస్ అన్న, సేఫ్ అన్న ఎటువంటి ప్రమాదం లేదు. ఎక్కువగా మనకి బెనైన్ ట్యూమర్ అంటారు, బెనైన్ క్యాన్సర్ అంటారు. బెనైన్ ట్యూమర్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, అంటే అంత హార్మ్ అయితే చేకూర్చేది కాదు. ఓకే, భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం. ఎ బినైన్ గ్రోత్ ఈజ్ నాట్ క్యాన్సర్ అండ్ ఈజ్ నాట్ లైక్లీ టు బీ హార్మ్ఫుల్ అయ్యే ఛాన్స్ లేదు. దట్ ఈస్ కాల్డ్ బినైన్, పాజిటివ్. బెన్ ఈజ్ ఎ రూట్ వర్డ్ అసోసియేటెడ్ విత్ గుడ్. అందుకే బెనవలెంట్ అనే పదం వాడతాం. బెనవలెంట్ తెలుసు కదా, బెనవలెన్స్, బెనవలెంట్, కైండ్. బెనవలెంట్ అనేది కూడా పాజిటివ్ వర్డ్, బెన్ అనే రూట్ వర్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ స్వీపింగ్ అమ్మ. స్వీపింగ్ అంటే స్వీపింగ్ మెజారిటీ అంటారు ఎక్కువగా. స్వీపింగ్ మెజారిటీ, స్వీపింగ్ అంటే ఇల్లు ఓట్నా అని కూడా స్వీపింగ్ అంటాం, అది కాదు. ఓకే, స్వీపింగ్ని యాడ్జెక్టివ్గా వాడతాం. స్వీపింగ్ని నౌన్గా వాడేటప్పుడు, స్వీపింగ్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. సో స్వీప్ చేయడం అంటే ఓడ్చడం అనే సెన్స్లో వాడతాం. బట్ ఇక్కడ స్వీపింగ్ మెజారిటీ, స్వీపింగ్ చేంజెస్ అంటే బ్రాడ్ అనే మీనింగ్ వస్తుంది. చేంజెస్ నౌన్, స్వీపింగ్ యాడ్జెక్టివ్గా వాడాడు. అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? ఓకే, ఎలా వాడుతున్నది మీరు జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టాలి. ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ స్వీపింగ్ చేంజెస్ ఆర్ నీడెడ్ ఇన్ ద లీగల్ సిస్టమ్. సో లీగల్ సిస్టంలో చాలా బ్రాడ్, ఎక్స్టెన్సివ్ అనే మీనింగ్ వస్తుంది. బ్రాడ్, ఎక్స్టెన్సివ్. ఓకే, విస్తారమైన అనేటువంటి మీనింగ్లో వాడతాం. ఎక్స్టెన్సివ్, వైడ్, బ్రాడ్. ఎఫెక్టింగ్ మెనీ థింగ్స్ ఆర్ పీపుల్, చాలా మందిని ఎఫెక్ట్ చేసే విధంగా. లార్జ్. సో దట్ ఈస్ యువర్ యాడ్జెక్టివ్. ఓకే, స్వీపింగ్ చేంజెస్ అని అంటాం. రైట్. ఇంకా లాస్ట్ వర్డ్ చూద్దామా? డెటరియోరేషన్. ఇది ION, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ఓకే, డెటరియోరేట్, దిస్ ఈజ్ వర్బ్. అంటే క్షీణించడం, రోజు రోజుకి క్షీణించడం అని చెప్పే కాంటెక్స్లో డెటరియోరేటింగ్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే మెల్లమెల్లగా క్షీణించడం. డికే అన్నా, డీజనరేషన్ అన్నా రెండు కూడా క్షీణించడం అనే సెన్స్లో వాడే పదాలు. ఏ డిటరియోరేషన్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అంటే రోజు రోజుకి పేషెంట్ యొక్క పరిస్థితి దిగజారిపోతుంది. డెటరియోరేషన్ ఇన్ ద కండిషన్, అతని యొక్క పరిస్థితి దిగజారిపోతుంది. ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ప్రోగ్రెసివ్లీ వర్స్. చూసారా, అంటే మెల్లమెల్లగా అంచెల వారీగా క్షీణించడం, పాడైపోవడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, డెటర్ అన్నది పదం మీరు వినుంటారు. డెటర్ అన్నది వర్బ్ అమ్మ, విచ్ ఈస్ డిస్కరేజ్ అనేటువంటి మీనింగ్తో మనం డెటర్ని వాడతాం. డెఫర్ అంటే పోస్ట్ పోన్. డెఫర్, DEFER, డెఫర్ ఈస్ పోస్ట్ పోన్, డెటర్ ఈస్ డిస్కరేజ్. ఓకే, రెండు కూడా వర్బ్స్, డెటరు, డెఫర్. రైట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డేని చూద్దాం. రైట్, అసైన్మెంట్ సొల్యూషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అసైన్మెంట్ ఆఫ్ ద డే ఏంటో చూద్దాం ఒకసారి. రైట్, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి అమ్మా. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇది చాలా కష్టపడి మనం తయారు చేస్తున్నాం కంటెంట్ని, దాన్ని మీరు గౌరవించండి. రైట్, మీరు ఉపయోగపడడానికి, మీకు హెల్ప్ చేయడానికి ఇదంతా. రైట్, 8 లెటర్డ్ వర్డ్ అంటున్నాడమ్మా. అదొక వర్బ్ అంట, పాజిటివ్ కాంటెక్స్లో వాడతామంట. రీపేర్, మెండ్, రెనోవేట్ అనే మీనింగ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వర్బ్సే. అబ్జర్వ్ చేశారా? పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్ అది. ఓకే, సో అదేంటో అన్నది మీరు కమెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. తర్వాత సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే quashed a FIR accusing a college professor in Maharashtra for spreading enmity and disharmony by terming the day of revocation of special status of Jammu and Kashmir under Article 30 a black day and wish happy independence to the people of Pakistan
ఆన్ అ వాట్సాప్ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ పేరెంట్స్. సో రీసెంట్గా జరిగినటువంటి సంఘటన మీద సుప్రీంకోర్టు కంప్లీట్గా క్వాష్ చేసేసిందంట. అయితే దీనికి సంబంధించినటువంటి ఎర్రర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అది కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ సిరీస్ చూసిన తర్వాత మీలో ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బిల్డప్ అవుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దిస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే ట్యూన్ టు IACE. Your Kiran sir signing off. Take care. Bye bye.